పరిశుద్ధ దేవుడికి నా నిండు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చినటువంటి పరిశుద్ధ సంఘమంతటి కూడా మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాల శుభములు దైవాశీస్సులు మీకు తెలియపరుస్తూ ఇటువంటి యొక్క ఘనమైనటువంటి ఆరాధనకు ప్రేమతో మీకు ఆహ్వానము తెలియపరుస్తూ ఉన్నాను. ఒక మాట దేవుని వాక్యము చదువుకొని ఆరాధనలోనికి వెళదాం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, శక్తివంతుడా, బలవంతుడా, మా సృష్టికర్త అయినటువంటి మా రక్షకుడు, మా ప్రభుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఈ యొక్క సెప్టెంబర్ మాసం మొదటి వారములో మరి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఒక నూతనమైనటువంటి సబ్బాతు దినం, పరిశుద్ధ ఆదివారం కొరకే వందనాలు చెల్లిస్తూ గడిచిన కాలము, గడిచిన రాత్రంతా కూడా ప్రభువా నీ యొక్క రెక్కల కింద భద్రపరచి మా జీవితాలలో మరొక పరిశుద్ధ వారాన్ని అనుగ్రహించి ప్రియబిడ్డలందరూ కూడా మరి ప్రభువా తమ యొక్క గృహాలను దేవాలయంగా మార్చుకొని వారి యొక్క సొంత ఇంటిలో ఉంటూ దేవుని యొక్క వాక్కును వింటూ గణపరుస్తూ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, మరి దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే ఘనత మహిమా ప్రభావములు పొందగలరని యేసు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి స్తుతి కీర్తనగా 26వ కీర్తన, రండి ఉత్సాహించి పాడుదము. కీర్తన పాడుతూ దేవుణ్ణి మహిమ పరుద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనల్ సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రాండి ఉత్సాహించి పాడుదము, సముద్రము సృష్టించినాయనదే. సాచుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, మాయనమే పెడి గోరెలము. రాండి ఉత్సాహించి పాడుదము, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము,
తాండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని పొడనెల్లప్పుడు నైనట్లు యుగములనౌనామెన్ రాండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. లేఖన భాగాలు చదవగా విందము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు వరకు గల దైవ వాక్కును చదవగా విందము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగులలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల నొద్దకు పురద్వారము నొద్దను పట్టణపు గౌల ఎద్దను నిలబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఓ దేవా వందనములు, ఓ దేవా వందనములు, ఓ దేవా వందనములు, ఓ దేవా వందనములు. తిరిగి పత్రికల పాఠముగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 31 వరకు గల దైవ వాక్కును చదవగా విందము. 26 నుంచి 31 వరకు గల దేవుని మాటలు చదవగా విందము. 26వ వచనం ప్రారంభం. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథముల మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథంలోకి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగములను ఏమనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరువకుండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. సువార్తల భాగము చదువుతూ ఉండగా దయచేసి అందరం లేచి నిలబడదాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34 నుంచి 44 వరకు గల
లేఖన భాగాన్ని పాల్ రత్నకుమార్ చదివి వినిపిస్తారు. సువార్తల పాఠముగా మార్కు సువార్త 6వ అధ్యాయము 34 నుంచి 44 వచనం చదువుకుందాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆ శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనకేమైనను కనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చెప్పునను 50 మంది చెప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. దేని పరిశుద్ధపు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై యునాటిగా దీపము. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ప్రేమగల దేవా, నీకు మరొకసారి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ప్రాముఖ్యమైనటువంటి సమయం, దేవుని శక్తి కలిగినటువంటి మాటలు, దేవుని వాక్యపు వెలుగులో మేమందరము ప్రయాణించడానికి ప్రభువా మీ శక్తి చేత బలము చేత నింపి ప్రభువా మంచి దైవికమైనటువంటి వర్తమానముతో సులభమైనటువంటి రీతిలో మేము అర్థం చేసుకున్నటకు మా హృదయాలను తెరవగలరని, చేరవచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా ఆశీర్వదించగలరని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ మరి అదేవిధంగా ప్రాముఖ్యంగా ఈ యొక్క గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం మహాదేవుని ద్వారా నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి రెవరెండ్ డాక్టర్ ఏసీ సాల్మన్ రాజు బిషప్ తల్లి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ టి భాస్కర్ అయ్య గారికి, మిగతా గురువులకును మరి తోటి అయ్యగారులకు అందరికీ కూడా దేవుని పేరట మీకు శుభములు, దైవ ఆశీస్సులు తెలియపరుస్తుంటున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, టీచర్స్ ఏజెంట్స్ ఆఫ్ లిబరేషన్, ఉపాధ్యాయులు విమోచనకు సాధనములు, ఎడ్యుకేషన్ సండే. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఒక గొప్ప విశిష్టత, ఒక గొప్ప భాగ్యం ఏంటంటే అంశంలోనే మనకు ఏ ఏ విషయాలు, ఏ ఏ సంగతులు, ఎవరెవరి గురించి ఎప్పుడు మాట్లాడాలని మరి మన పెద్దలు మనకు ఏర్పాటు చేసి వారు పంపుతూ ఉన్నారు. ఈ వారం ఉపాధ్యాయుల యొక్క సండేగా
ఈ పరిశుద్ధ దినమందు ఉపాధ్యాయులు విమోచనకు ఒక సాధనాలుగా, విడుదలకు ఒక లిబరేషన్కు వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా ఆ విషయాల గురించి మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. అందులో భాగంగా మనకందరికీ తెలిసినట్టుగా మొట్టమొదటి కుటుంబంలో గురువులు తల్లి తండ్రి. ఈ తల్లి తండ్రి గురువులు రెండు రకాలైనటువంటి విద్య. ఒకటి వేదాంతపరమైన విద్య తండ్రి నేర్పిస్తే, తల్లి ఈ లోక సంబంధమైన విద్య తల్లి నేర్పిస్తుంది. ఈ రెండు విద్యలకు చదువు అక్కర్లేదు. ఒక సంస్కారం ఉంటే, ఒక క్రమం ఉంటే, దేవుని భయభక్తులు ఉంటే, దేవుని యొక్క అడుగుజాడుల్లో ఆ తల్లిదండ్రులు నడిచినట్లయితే తన బిడ్డలను ఆ యొక్క మార్గంలో వారు నడిపించగలరు. మొట్టమొదటి గురువులు మన తల్లిదండ్రులే అనే మాటను మీకు నేను జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. టీచర్స్ డే సెప్టెంబర్ 5th మన సంఘంలో, మన సమాజంలో మనకు తెలిసిన వారందరికీ కూడా నేను టీచర్స్ వారికి నేను ఆ గ్రీటింగ్స్, శుభాకాంక్షలు తెలియపరుస్తుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఇంకా అద్భుతమైనటువంటి గురువులుగా, ఆ శక్తి కలిగినటువంటి మేధస్సు కలిగినటువంటి ఉపాధ్యాయులుగా దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవించాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని సెప్టెంబర్ 5th మన గవర్నమెంట్ ఆ డేట్ను వారు ఫిక్స్ చేసి ఉంటున్నారు. వీరు మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఆ దినాల్లో 1911లో వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటున్నారు. ఫస్ట్ టీచర్గా వారి యొక్క జీవితంలో, వారి జీవిత ప్రయాణంలో టీచర్స్ ఆ పదవిలో నుంచి వారు అనేకమైనటువంటి పదవులు పొందినట్టుగా మనము చూస్తుంటున్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1952 to 62 రెండవ రాష్ట్రపతిగా, ప్రెసిడెంట్గా వారు ఎనలేని గొప్ప సేవలు వారు చేసి, మరి అదేవిధంగా భారత రత్న అవార్డు కూడా వారు తీసుకొని ఉన్నారు. కనుకనే వారికి ఒక గొప్ప భాగ్యము, ధన్యత ఈ దినం మరి అనేకులు ప్రపంచమంతా, ప్రాముఖ్యంగా ఇండియాలో అందరూ కూడా వారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దినాన్ని మనం చూస్తున్నాం. TEACHER టీచర్ అనే ఆ యొక్క నిర్వచనం నా యొక్క ఆలోచన ప్రకారం, నా సొంత ఆలోచన ప్రకారం, టీ ఫర్ టాలెంట్. టీ అనగా ఒక ప్రతిభ, ఒక టాలెంట్, ఒక గుర్తింపు, ఒక జ్ఞానము, ఒక శక్తి ఈ టీచర్కు కలిగి ఉన్న. టీ ఫర్ అంటే టాలెంట్, ఈ అంటే ఎనర్జీ, శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఉపాధ్యాయులు బలము కలిగి ఉండాలి. దేహ బలముతో పాటు మరి మంచి చురుకైనటువంటి జ్ఞానము కూడా, శక్తిగా వారు ఉండాలని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ అంటే యాటిట్యూడ్, అంటే వారి ప్రవర్తన, వారి పరివర్తన, వారి ఆలోచన విధానం, మాట్లాడే విధానం, వారు నడిచే విధానం, వారు ఆ విధంగా యాటిట్యూడ్ కలిగి ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. మరి సి ఫర్ కోఆర్డినేటర్, కార్యనిర్వాహకుడు. ఒక పనిని అప్పచెప్తే వారు సంపూర్ణంగా నెరవేర్చే వారిగా, వారి దానికి ముందుగా ఉంటూ చక్కగా నిర్వర్తించే ఆ యొక్క పనివంతులుగా ఉండాలని నేను వారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి హెచ్ అంటే హానర్, గౌరవమైనటువంటి పదవి, గౌరవమైనటువంటి ఉద్యోగం, గౌరవనీయులుగా వారు జీవించాలి తప్ప అగౌరవముగా, మరి అమర్యాద లేని వారుగా వారి ప్రవర్తన, వారి జీవితం ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అంటే ఎథిక్స్, ఒక నీతిమంతుడుగా, నీతి మూర్తిగా, మరి ఆ యొక్క నీతిని కలిగిన వారుగా ఈ యొక్క టీచర్ ఉండాలని జ్ఞాపకం చేస్తూ. లాస్ట్ రీసెర్చర్ అంటే పరిశోధకుడు, శోధించేవాడు. క్రొత్త జ్ఞానముతో, క్రొత్త ఆలోచనలతో విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తే, ఏ విధంగా వారికి తెలియపరిస్తే, ఏ విధంగా వారికి చెప్తే అర్థం చేసుకుంటారో ప్రతినిత్యము వారు రీసెర్చ్ చేసే, పరిశోధించేవారుగా ఉండాలని నా ఆలోచనలతో మీకు నేను తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా
సంస్కృతంలో శ్లోకం ఉంది, అది ద్వారా ఆ ఉపాధ్యాయుడికి ఉండవలసిన 9 లక్షణాలు. మరి అవి యేసు క్రీస్తు కూడా రిలేట్ చేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. 9 లక్షణాలు వాళ్ళు కలిగి ఉండాలి. మొట్టమొదటి శుచిత్ అంటే పరిశుభ్రత. నీ హృదయం అంతా శుభ్రంగా, నీ శరీరం అంతా శుభ్రంగా. నాలో పాపము ఎక్కడైనా ఉందా, నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపిస్తారని యేసుక్రీస్తు వారు ఛాలెంజ్ చేసినట్టుగా మరి టీచర్స్ పరిశుద్ధంగా ఉండాలి. రెండవదిగా వచస్వి, వాగ్దాటి కలిగిన వారుగా, మంచి బోధకులుగా, మంచి అర్థమయ్యే రీతిలో బోధించేవారుగా. యేసుక్రీస్తు మంచి బోధకుడు. ఆయన రబ్బూరి అని పిలిచారు. బోధకుడా, నీ బోధనలో జ్ఞానం ఉంది, నీ బోధనలో శక్తి ఉంది, నీ బోధనలో వెలుగు ఉంది అంటూ ఆయనను వెంబడించారు. కనుక వచస్వి కలిగి ఉండాలి ఉపాధ్యాయులు. మరి మూడవదిగా వర్చస్వి అంటే వ్యక్తిత్వం. పాపరహితుడుగా, పాపం లేనివాడుగా, చాలా క్లీన్గా, చాలా హోలీగా, చాలా పరిశుద్ధంగా వారు ఉండాలి. వ్యక్తిత్వం మంచిగా ఉండాలి. వారి గుణగణాలు, లక్షణాలు బాగా ఉండాలి. మరి నాలుగవదిగా ధైర్యం. మరణాన్ని కూడా ఎదుర్కొన్నప్పుడు యేసు ప్రభు చాలా ధైర్యంగా ఉన్నాడు. ఒక సమస్యలు వచ్చినప్పుడు వారి సమాజం నుంచి, సంఘంలో నుంచి, గ్రామాల్లో నుంచి, తోటి వారిలో నుంచి, వారి డిపార్ట్మెంట్లో నుంచి ఏదైనా వచ్చినప్పుడు వారు ధైర్యంగా ముందుకు వారు వెళ్ళాలి. మరి ఐదవది గల శృతిమాన్, జ్ఞాపక శక్తి. యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞాపక శక్తి, లేఖన భాగాలన్నీ, ఓటీలో పాత నిబంధనలో ఉన్నవన్నీ వారు ఎత్తి చూపేవారు. జ్ఞాపక శక్తి ఉండాలి. వారి చదివిన లెసన్స్ ఆ పిల్లలకు బోధించే విధానంలో జ్ఞాపక శక్తి కలిగి ఉండాలి. మరి ఆరవదిగా క్రతి అనగా యోగ్యత పత్రం. యోగ్యత కలిగిన వారు ఈ యొక్క పనిలో, ఈ యొక్క భాగంలో ఉండాలి. తండ్రి నుండి యేసు ప్రభుకు ఒక యోగ్యత ముద్ర వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఒక టీచర్గా అపాయింట్ అయినప్పుడు నీకు ఆ యోగ్యతగా నీవు జీవించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఏడవదిగా నమ్రత అంటే వినయం. దీనత్వానికి మరో పేరుగా ఉండాలి యేసు ప్రభు. ఆయన ఎంత దీనత్వం అంటే, ఎంత వినయం అంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా దీనత్వము కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మీరు ఉపాధ్యాయులు దీనత్వము, వినయము కలిగి ఉండాలి. ఎనిమిదవది జిజ్ఞాన అనగా జ్ఞాన తృప్తి. కుమారుడైనటువంటి దేవుడు నేర్చుకునేందుకు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడైండు కూడా అనేక విషయాలు నేర్చుకోవడానికి ఆయన తగ్గించుకొని మరి ఆ విధంగా జిజ్ఞాన కలిగి ఉండాలి ఉపాధ్యాయులు. మరి లాస్ట్ 9వదిగా ఉత్సాహి అంటే సంతోషం, ఉత్సాహం, ఆనందం. మరణాన్ని కూడా జయించినప్పుడు యేసుక్రీస్తు వారు చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళారు. ఉపాధ్యాయులు ఎప్పుడు ఉత్సాహంగా, ఉల్లాసంగా మరి వారు బోధించే పాఠ్య భాగాలను సులభమయ్యే రీతిలో, అర్థమయ్యే రీతిలో సంతోషంగా ఉండాలని వారి గురించి ఈ 10 నిమిషాలు బోధించడం జరుగుతూ ఉంది. లేఖన భాగాల్లోనికి మనం వెళ్ళినట్లయితే, పరమ జ్ఞాని అయిన తండ్రి అయిన దేవుడు మన పరమ గురువు. జ్ఞానము, నైపుణ్యత, ఆ యొక్క ఉపదేశము శిక్షణకు సూచిస్తుంది. జ్ఞానమేమో నైపుణ్యతకు, ఉపదేశమేమో శిక్షణకు చూపిస్తూ ఉంది. చూడండి, క్రమశిక్షణ లేకుంటే జ్ఞానము సాధించలేము. క్రమశిక్షణ లేని వారికి జ్ఞానము రాదు. సామెతల్లో హీబ్రూలో మనం చూస్తే మిషాల్, హీబ్రూ పదం ప్రోవర్బ్స్ అంటే మిషాల్ అనగా పోలిక లేదా సమానముగా. ఇంచుమించు 3000 సామెతలు రాశాడు సొలొమోను మహాభక్తుడు. ఆయన జ్ఞానాన్ని గురించి ఆయన అంటున్నాడు, ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటాడు, నీకేం కావాలో కోరుకో అంటే ఆయన అంటాడు, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు. ఈ యొక్క మనుషులు నడిపించడానికి,
ఇన్ని లక్షల మంది ప్రజలు నడిపించడానికి నాకు జ్ఞానము కావాలి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనదని పౌలు కొలస్సీ 2:3 అంటున్నాడు. జ్ఞానము నీకు ఎక్కడో రాదు, ఎక్కడి నుంచో రాదు, అన్ని క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. ఐశ్వర్యము కావాలా, సంపద కావాలా, ఆరోగ్యము కావాలా, మరి నీకు ఏది కావాలో జ్ఞానవంతుడైనటువంటి యేసు ప్రభును మనం అడగాలి. BC 931 సంవత్సరములో ఈ యొక్క సామెతల గ్రంథము ఆయన ఇంచుమించు వృద్ధ దశలోనికి వస్తున్నప్పుడు మహాభక్తుడు సొలొమోను రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని యొక్క జ్ఞానం సృష్టికి పూర్వమే ఉంది. అది యేసుతో సంపూర్ణముగా స్థిరపడి ఉంది. సృష్టి నిర్మాణములో దేవుని జ్ఞానము ప్రధాన శిల్పిగా ఉంది. సృష్టించేప్పుడే జ్ఞానముతో నింపబడి ఉన్నాడు దేవుడు. దేవుడి యొక్క జ్ఞానము అమోఘమైనది, వర్ణించలేనిది. ఆ మహా జ్ఞానముతోనే ఆయన సృష్టిని కలిగజేస్తున్నాడు. మనుషుల మధ్య యొక్క జ్ఞానం, మనుషులు ఈ లోక సంబంధమైన విద్య ద్వారా జ్ఞానం సంపాదించుకొని గొప్ప పదవులు కానీ, లేదా ఉద్యోగాలు కానీ, లేదా మరొక వ్యవస్థలోనికి వారు వెళతారేమో, కానీ ఈ మానవుడికి దైవ జ్ఞానము కావాలి. జ్ఞానము లేని వారు, జ్ఞానం అంటే శ్రేష్టమైనటువంటి ఆ యొక్క సిరి సంపదలు కాదు, సత్యము, నీతి, యేసు మనస్సు కలిగి నడిచేవారే జ్ఞానవంతుడు. ఆ జ్ఞానములో మరి ఈ వెండి బంగారముల కంటే జ్ఞానము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది, ఇది అమూల్యమైనది. విలువైనటువంటి దేవుని మాటలు వెంబడించడమే జ్ఞానానికి మూలం. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా వారు దేవుణ్ణి అడగాలి అని భక్తుడైనటువంటి యాకోబు రాస్తూ ఉంటాడు. నీకు జ్ఞానం తక్కువగా ఉంటే, నీకు పరిపూర్ణ జ్ఞానం లేకపోతే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. జ్ఞానము ఘోషిస్తూ ఉంది. జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం జ్ఞానవంతుడైనటువంటి దేవుని యొద్దకు రావాలని దేవుని యొక్క లేఖన భాగాలు మనము చూస్తుంటున్నాం. పత్రికల పాఠములో చూస్తే జ్ఞానాత్మ అయిన పరిశుద్ధ దేవుడు నిత్యము మనలో ఉండే గురువు. జ్ఞాన ఆత్మకు ఆ గురువే. గురు అంటే చీకటిని పాలద్రోసి వెలుగును నింపేవాడు గురు. చీకటి అనే పాపమును తీసివేసేవాడే గురు. ఈ గురు బోధల్లో, ఈ హిత బోధల్లో నీవు సత్యమైన వెలుగులో నింపబడాలి, వాక్యం అనే వెలుగులో నింపబడాలి. అప్పుడు నీవు నిజమైనటువంటి గురు బోధల్లో జీవించిన వాడవు అవుతావు. ఈ ఫిలిప్పుని మనం చూస్తున్నాం. ఈ ఫిలిప్పు ఏర్పరచబడ్డ 7గురిలో మరి వీరు ఒకరు. ఈయన యవనస్తుడుగా ఉన్నాడు, బలమైనటువంటి సువార్తను ప్రకటించేవాడుగా ఉన్నాడు. ఈయన మరి సమరయ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు కూడా సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ స్త్రీకి సువార్తను ప్రకటించాడు. ఆయన ఆ ప్రాంతంలో మరి ప్రకటించిన తర్వాత దేవుడి యొక్క దూత దేవుడి యొక్క దర్శనాన్ని చూసి దేవుడి యొక్క పిలుపుని విని పరిగెత్తుకొని వెళ్ళి, ఇక్కడ మనం చూస్తే ఒక నపుంసకుడు, ఈయన ఒక ట్రెజరర్, ఒక ధననిధికి ఒక సెక్యూరిటీగా, ఒక మంచి ఆఫీసర్గా, కందాకే రాణి యొక్క ఆ యొక్క కారాగారంలో వారు పనిచేసేవారుగా, ఆమె ఆధీనంలో ఒక మంచి ఖజానాదారుడుగా ఉన్నటువంటి ఈయన బహుశా అన్యుడే యెరూషలేముకు వచ్చి యెహోవా దేవుణ్ణి ఆరాధించి గాజా వైపుకు వెళుతూ ఉంటే ఆ ఫిలిప్పు ఆత్మ ద్వారా వెళ్ళి అతన్ని కలుసుకొని అని అడుగుతున్నాడు, అయ్యా రథంలో కూర్చోటి నువ్వేం చదువుతున్నావు? నేను యెషయా 53:7 నేను చదువుతూ ఉంటాను. చదువుతూ ఉంటే నీకు అర్థమవుతుందా? ఈ దినాల్లో మనం కూడా చాలామంది బైబిల్ స్టడీ లేదా బైబిల్ డివోషన్లో, బైబిల్ మెడిటేషన్లో అర్థం కాలేని చదువులు మనం చదువుతూ ఉంటాం. చదవడం వేరు, ధ్యానించడం వేరు. బైబిల్ చదువుతున్నాం,
బహుశా అర్థం కాలేని స్థితిలో ఉన్నామేమో. ఈ పరిస్థితి ఇక్కడ ఉంది. ఆయనేమో వనకు దేబడిన గొర్రెపిల్ల, ప్రాణం పెట్టిన గొర్రెపిల్ల, ఆ శిరస్సు వహించినటువంటి మరణానికి సిద్ధమైన గొర్రెపిల్ల గురించి అవుతున్నాడు. కానీ ఆ గొర్రె ఎవరి గురించి రాశాడు ఈ ప్రవక్త అనేది అర్థం కాలేని స్థితిలో ఉన్నప్పుడు ఫిలిప్పు వెళ్ళి కలుసుకొని యేసు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించడం ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఈ ఐథియోపియా నది నైలు నదికి దక్షిణాన ఉంది. ఈ యొక్క నపుంసకుడు ఇక్కడ ఒక స్టూడెంట్గా ఉన్నాడు. ఫిలిప్పు ఒక ఉపాధ్యాయుడిగా, టీచర్గా ఉన్నాడు. ఈయన పరిగెత్తుకొని వెళ్ళి ఆత్మచేత నింపబడి సువార్తను ప్రకటించినప్పుడు వెంటనే ఆయన మార్పు చెంది మారు మనస్సు కూడా పొంది రక్షింపబడినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. బాప్తిజం తీసుకున్నట్టుగా కూడా మనము చూస్తున్నాం. సువార్తల పాఠంలోనికి వెళితే జ్ఞానవాక్యమైన దేవుని కుమారుడైనటువంటి పరమ గురువు ఈ యొక్క యేసు క్రీస్తులో జ్ఞానము సమృద్ధిగా ఉంది. ఎందుకంటే ఈయన పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు. అంటే ఈ మహాజ్ఞాని బాలయేసును చూడడానికి ఆ తూర్పు దిక్కున నుంచి ఉన్నటువంటి జ్ఞానులందరూ రావడం మనకందరికీ తెలిసినటువంటి ఆ విషయం. ఇక్కడ చూస్తే ఆ కాపరి లేని గొర్రెల వరే యేసు క్రీస్తు ఆయన వెంబడించే జన సమూహం, కొన్ని వేల మంది, ఇంచుమించు 5,000 మంది పురుషులు, స్త్రీలు కౌంట్ లేదు, పిల్లలు కౌంట్ లేరు. వారందరూ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన నోటిలో నుంచి వచ్చే ఆ బోధలు వింటూ కాలాన్ని మర్చిపోయి, సమయాన్ని మర్చిపోయి, గడియారాలను పక్కన పెట్టి వారు ఎంతో అద్భుతంగా వాక్యము వింటూ ఉన్నారు. 3 రోజులు అవుతుంది, కానీ వారికి ఆకలి దప్పులు లేవు. చివరిగా శిష్యులు అంటున్నారు, ఏమయ్యా, అయ్యా, యేసయ్యా, చాలా రోజులు అయిపోయింది, వీరిని వీరి ప్రాంతానికి వెనుకకు పంపిద్దాం. కానీ యేసు క్రీస్తు వారి మీద కనికరపడి అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. కనికరపడి అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మానవ జాతికి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క మాట. కనికరం అంటే ఇతరుల మీద లేదా ఇతరుల కష్టాన్ని, ఇతరుల బాధను మనకు సొంతదిగా, మనదే అన్నట్లుగా భావించడమే కనికరము. మాట సాయమో, డబ్బు సాయమో, మరొక సాయమో మనము ఎదుటి వ్యక్తులకు చేయాలి. అదే కనికరము. యేసు ప్రభు వారి మీద కనికరం. వారికి భోజనం పెట్టాలి అన్నప్పుడు వారు అంటున్నారు శిష్యులు, ప్రభువా, ఇది అసాధ్యం, ఇంతమందికి పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తాం, పైసలు లేవు, ఇది అసాధ్యం అంటే ప్రభు అంటున్నాడు, ప్రభువుకు అసాధ్యమైనది సుసాధ్యముగా మార్చేవాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ చిన్న బాలుడు చేతిలో ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేతులు యేసు క్రీస్తు వారి యొక్క చేతిలో పడ్డాయో వెంటనే అది ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా, లెక్కలేనిగా యేసు చేతుల్లో పడాలి. మన జీవితాలు, మన కష్టాలు, మన బాధలు, మన దుఃఖము, మన వేదన యేసు క్రీస్తు చేతుల్లోనికి వెళ్ళాలి. అప్పుడు సుసాధ్యము అవుతుంది. అసాధ్యమయ్యేది సుసాధ్యంగా మార్చగలిగినటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. 12 గంపలు, యూదులు సంచులు తీసుకెళ్ళేది అలవాటు. 12 ఆధ్యాత్మిక పరముగా ఇది ఒక గొప్ప సంఖ్య. 12 వేగుల వారు, 12 శిష్యులు, 12 గంపలు, ఇదంతా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క మాటలు. 12 సంచులు వారందరూ నింపుకొని కావలసినంత సంతృప్తిగా తిని యేసు క్రీస్తు దగ్గర ఉంటే కాపరు లేని వారుగా వారిని ఈ దినాల్లో చాలామంది సేవకులు 2 రకాలు ఉంటారు. ఒకరిని గొర్రెలను కాచేవారు, మరొకరు గొర్రెల దగ్గర మేసేవారు. మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఇంటింటికి వెళ్ళి మేయడం నేర్చుకున్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మనం మంచి కాపరులం. యేసు క్రీస్తు యొక్క విజన్,
యేసుక్రీస్తు యొక్క గోల్, యేసుక్రీస్తు యొక్క మిషన్ మనకు దేవుడు మనకిచ్చాడు కనుక మన సంఘాలను మనము కాస్తూ ఉంటున్నాం. కనుక మరి వారు సమృద్ధిగా తిని 5 రొట్టెలు 2 చేపలు దేనికి గుర్తుగా ఉందంటే, ఆది క్రైస్తవులు ఆ హింసల కాలంలో వారి ఒక స్థలాల్లో, ఒక ప్లేస్లో, ఒక చేప ఆకారంలో ఉన్నటువంటి స్థలములలో వారు ఒక కోడుగా అక్కడికి చేరి రహస్యంగా ప్రార్థనలు చేసుకొని రొట్టె విరిచే కార్యక్రమం, రొట్టె బల్ల కార్యక్రమం చేసుకునేవారు. క్రైస్తవులకు రహస్య స్థలం చేప ఆకారంలో వారు దేవుని స్తుతించారు. ప్రేమైనటువంటి దేవుని సమూహమా, దేవుని బిడలారా, మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాల్లో మరి ప్రాముఖ్యంగా మరి అందరం మన గురువులుగా మన శిష్యులను, మన యొక్క విద్యార్థులను అద్భుతమైనటువంటి ఆ మంచి బోధల్లో మరి మంచి నీతి మార్గంలో నడిపించడానికి దేవుడు మన కృప చూపడానికి అటువంటి ఒక కృప పరిశుద్ధాత్మ నడిపింపు దైవాశిస్సులు దేవాది దేవుడు మెడకు మెండుగా గ్రహించును గాక. అదేవిధంగా మనందరం లేచి నిలబడి ఉండగా అపోస్తల విశ్వాస సూత్రాన్ని చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. అందరము కలిసి చెప్పుదాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడిను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతబెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాము. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సకల ఆశీర్వాదములకు, సకల దీవెనలకు కర్తమైనటువంటి మా ప్రభువా, మా రక్షకుడా, నీకు మరొక పర్యాయము నిండు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఇంత మటుకు టీచర్స్ డే, ఎడ్యుకేషన్ సండే మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారిని, మరి సజీవులుగా ఉన్నటువంటి మా ఉపాధ్యాయుల వారందరినీ కూడా మరి సంఘంలో, సమాజంలో, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి టీచర్ని బట్టి ప్రభువా నేను జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క మంచి మనస్సుతో, ఉన్నతమైనటువంటి ఆలోచనతో, జ్ఞానంతో వారి లోపల వారికి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైన జ్ఞానం విద్యార్థులకు పంచులాగున మరి ప్రభా ప్రతి టీచర్స్ను కూడా మీరు దయతో దీవించగలరంటూ ప్రార్థిస్తుంటున్నాం. మరి ఇంత మటుకు ప్రభా జ్ఞానం, నాలెడ్జ్, విజ్డమ్ మీ వద్ద నుంచే వస్తూ ఉంది. జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే నన్ను అడగండి అంటున్నాడు. ప్రభా మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు ఇచ్చిన తలంపును బట్టి, మీరు ఇచ్చిన ఆలోచనలు బట్టి, మీరు ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఫిలిప్పు ఒక టీచర్గా వెళ్ళి ఏ విధంగా నపుంసకునికి యేసుక్రీస్తుని గురించి ఆ శుభవార్తను బోధించినప్పుడు వెంటనే ఆయన మార్పు చెందినట్టుగా మేము లేఖన భాగాల్లో చూసాం. మేము ఎవరికైతే సువార్తను బోధిస్తున్నామో వారందరూ కూడా యేసుక్రీస్తును సొంత దేవుడిగా, సొంత రక్షకుడిగా, ఆయనలో జీవముంది, జీవాత్మగా ఆయనను అనేకులు విశ్వసించడానికి సహాయం చేయగలంటూ ప్రార్థిస్తున్నాం. ఇదిగో యేసుక్రీస్తు వారు ఒక మంచి కాపరి. నేను మంచి కాపరిని. ఆ మంచి కాపరి వారు ప్రభువా వారి మీద, ఆ గొర్రెల మీద కనికరం చూపి వారికి కావలసినటువంటి అవసరతలు, ఆహారాన్ని శారీరాత్మ పరముగా, ఆధ్యాత్మిక పరంగా వారి ఆకలి తీర్చినటువంటి దేవుని యేసుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దగ్గర తండ్రి నీకు వందనాలు ప్రభా. మరి ప్రాముఖ్యంగా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ప్రభా కరోనా వైరస్ కోవిడ్-19 బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. మా దేశంలో మరి కొన్ని లక్షల మంది ప్రభా వ్యాధిన పడి ఉన్నారు. దయతో మీరు జ్ఞాపకం చేసుకొని మీ రక్తాన్ని ప్రోక్షించి ఆరోగ్యాన్ని అనుగ్రహించగలంటూ ప్రార్థిస్తున్నాం. మా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గురువులను
ప్రభా పేరు పేరున మీరు దీవించండి. ప్రాముఖ్యంగా నేనటువంటి పాస్టరేట్, మరి సంఘ నాయకులు, మరి సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దయతో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించగలంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా మేము త్వరలోనే సంపూర్ణంగా గురువుల చర్చస్ తెరవబడి మరి ప్రభా గంభీరముగా మహాదేవుడైనటువంటి యేసును గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభా త్వరలోనే ఆ కరోనా వైరస్కు ప్రభా సర్వనాశనాన్ని అనుగ్రహిస్తాం. మేమందరము ఆరోగ్యవంతులుగా ప్రభా నీ కృప దయ ద్వారా చేయగలరంటూ గతిమాలిపడుచుందాం. మమ్మల్ని మా కుటుంబాలను మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. మా పెద్దలను, మా నాయకులను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మా దేవా ఇదిగో మా బిషప్ తండ్రి గారు ప్రభా ఐసిటీస్ కాలేజ్ వైస్ చైర్మన్గా వారు ఎన్నిక చేయబడ్డారు. వారి సేవలు ఇంకా విస్తరించలాగున అనేకులు ఆ ప్రభా వేదాంత విద్యను నేర్చుకొని అద్భుతమైనటువంటి ప్రసంగికులుగా ఆ యవన బిడ్డలను మీరు దయతో జ్ఞాపకం చేసుకొని అటువంటి ఒక భాగ్యాన్ని వారికి అనుగ్రహించాలంటూ ప్రార్థిస్తున్నాం. మరొక్కసారి ప్రభా మా దేశ నాయకులను ప్రభా, మా లీడర్స్ను, మరి ఇంకా ప్రభా ఆ డాక్టర్స్ను, మున్సిపల్ టీమును, మరి ప్రభా ఎవరెవరైతే కరోనా కొరకు ప్రయాసపడి దయతో ఆశీర్వదిస్తారు. మరొకసారి ఆకాశవాకులు ఘనమైనటువంటి దీవెను మీరు మాకు అందరికీ అనుగ్రహించగలగండి. యేసు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయి. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, నమ్ము శోధనకు తప్పించు. నిరంతరము నీవే స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండా సహవాసం, సకల ఆశీర్వాదం, సంతోషము, సమాధానం, ఆరోగ్యము, కరోనాకు సర్వనాశనం, మనకు సమృద్ధివంతమైనటువంటి దీవెనలు దేవాది దేవుడు మెండుగా నిండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.